మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. వీళ్ళరా మరి ఈ లెంట్ డేస్లో మనము కొత్త నిబంధన గ్రంథ ధ్యానాలు మరి మొదటి 4 సువార్తలను కూడా మనము పూర్తి చేసుకున్నాం. అపోస్తల కార్యాలు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ అపోస్తల కార్యాలలో మరి 28 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయము కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారనంటే వైద్యుడైన లూకా రాశాడని లూకా సువార్త చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ లూకా గురించి నేను చెప్పాను. లూకా, అందుకే లూకా సువార్త మొదటి వచనం మనం చూసినట్లయితే ఘనత వహించినటువంటి థియోఫిలా అని ఉంటుంది. అలాగే అపోస్తల కార్యాలు కూడా మనం ధ్యానం చేసినప్పుడు స్టార్టింగ్లో ఓ థియోఫిలా అంట. కనుక ఈ థియోఫిలా ఎవరు అనేది కూడా నేను లూకా సువార్త చెప్పేటప్పుడు నేను మీకు చెప్పడం జరిగింది. మరి ఆయన మరి ఒక మరి ప్రధాన యాజకుడు అని మనము కొంతమంది చెప్తారు. అంతేకాకుండా మరి రోమ్ యొక్క ఉన్నత ఉద్యోగి అని చెప్తారు. అంతేకాకుండా మరి లూకా ఎక్కువ అపోస్తుడైనటువంటి పౌలుతో ఉన్నాడు గనక మరి అపోస్తుడైన పౌలు 2 సంవత్సరాలు రోమ్లో ఉన్నప్పుడు పౌలు యొక్క కేసుని వాదించినటువంటి లాయర్ అని. ఏదేమైనప్పటికీ ఒక గొప్ప వ్యక్తికి సువార్త అందించడం వలన, యేసుప్రభు యొక్క చరిత్ర అందించడం వలన అనేకులకు యేసుప్రభు యొక్క వార్త మరి బూదిగంతాలకి వ్యాప్తి చెందుతుంది అనేది లూకా గారి యొక్క మెయిన్ యొక్క ఉద్దేశమై ఉన్నదని నేను మీకు లూకా సువార్త వివరించినప్పుడు చెప్పాను. కనుక మరి ఇది ఎక్కడ రాశాడు అని అంటే రోమ్లో ఉన్నప్పుడు, అపోస్తుడైన పౌలు దగ్గర ఉన్నప్పుడు రోమ్లో ఉండగా ఈ అపోస్తల కార్యాలు రాయబడింది అని చాలామంది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా 28 అధ్యాయాల్లో దీనిని చాలా సింపుల్గా మనం 2 భాగాలు చేయొచ్చు. మొదటి అధ్యాయం నుండి 12 అధ్యాయాలు పేతురు కూర్చున్నటువంటి చరిత్ర ఉంది. 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు పౌలు చేసిన కార్యాలు. కనుక మొదటి భాగంలో మొదటి అధ్యాయం 12 వచనం వరకు పేతురు చేసినటువంటి కార్యాలు, పేతురు యొక్క పరిచర్య. 13 నుండి 28 వరకు అపోస్తులైనటువంటి పౌలు చేసినటువంటి పరిచర్య మనకి తెలుస్తుంది. కనుక ఎక్కువ సమయము పేతురుతో గడిపాడు, అలాగే ఎక్కువ సమయము పౌలుతో కూడా గడపడం జరిగింది. కనుక వీళ్ళిద్దరు యొక్క కాంబినేషన్, ముఖ్యంగా పౌలు స్కాలర్ అయి ఉన్నాడు, అలాగే ఇతడు ఒక మెడికల్ డాక్టర్ అయి ఉన్నాడు. కనుక ఈ చదువుకున్నవాడు కనుక వీళ్ళిద్దరి యొక్క కొలాబరేషన్లో పరిచర్య చాలా గొప్ప ఉత్తేజంగా జరిగిందని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కనుక కొత్త నిబంధన పుస్తకాలలో 4 పుస్తకాలు తీసివేయగా మరి 23 పుస్తకాలు మిగిలి ఉన్నాయి. 23 పుస్తకాల్లోకెల్లా మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి గొప్ప పుస్తకం ఏదైనా ఉందంటే అది అపోస్తులైనటువంటి కార్యాలు. ఎందుకంటే మరి మిగతా వాటిల్లో ప్రసంగాలు ఉన్నాయి. ప్రసంగాలు వారు వేరే సంఘానికి ఏమి చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలు ఉన్నాయి. అయితే ఈ అపోస్తుల కార్యంలో ఏమున్నాయంటే అపోస్తులు అంటే యేసుప్రభు యొక్క శిష్యులు ఏమి చేశారు, ఎలాంటి గొప్ప కార్యాలు, వాళ్ళ యొక్క సాక్ష్యాలతో కూడినటువంటి, వారి యొక్క అద్భుతాలతో కూడినటువంటి వాళ్ళ యొక్క పరిచర్య అంతా కూడా మరి ఇక్కడ అపోస్తుల కార్యాల్లో ఉన్నాయి. కనుక మరి ఈ పుస్తకాలన్నింటిలోకెల్లా అంటే కొత్త నిబంధన పుస్తకాల్లో అద్భుతమైన పుస్తకాలు సువార్తలైతే, సువార్తల తర్వాత అద్భుతమైన పుస్తకం ఏదైనా ఉందంటే అది అపోస్తుల కార్యములు అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ముఖ్యంగా మొదటి అధ్యాయంలో ఏమీ కార్యాలు లేవు, వాళ్ళు ఏమి అద్భుతాలు చేయలేదు. అయితే 2వ అధ్యాయము మొదలుకొని చివరి అధ్యాయం వరకు కూడా మరి అనేకమైనటువంటి అద్భుతాలు అపోస్తుల యొక్క కార్యం. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు యేసు ప్రభు కంటే కూడా గొప్ప కార్యాలు చేశారండి. యేసు ప్రభు కంటే కూడా గొప్ప కార్యాలు చేశారు. యేసయ్య వారిని ముట్టుకొని బాగు చేసి, మాట సెలవిచ్చి బాగు చేస్తే అసలు అపోస్తులు నీడ పడినా కూడా అద్భుతాలు జరిగినాయి. వాళ్ళు నీడ పడితే అద్భుతాలు జరిగినాయి. వాళ్ళ యొక్క గాయాలలో
వారి గాయాలు తగిలినటువంటి గుడ్డలు, వారి యొక్క మరి రోగులు వారిని ముట్టుకోగా ఆ స్వస్థతలు జరిగినాయి అనమాట. మరి అపోస్తులు గొప్ప కార్యాలు చేయడం మనము అపోస్తుల కార్యాల్లో చూస్తాం. ఇంకా అద్భుతం ఏంటంటే, పేతురు ఒక్క ప్రసంగానికే మరి 3,000 మంది బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడ్డారు. కనుక ఇది కూడా గొప్ప అద్భుతమైనటువంటి, ఒక్క ప్రసంగానికి 3,000 మంది మార్చబడడం అనే విషయం కూడా అపోస్తుల కార్యాల్లోనే మనము చూస్తామండి. అంతేకాకుండా పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఇలాంటి మాటలు, అంటే పరిశుద్ధాత్మ అనే మాటలు 70 సార్లు అపోస్తుల కార్యాల్లో ఉందండి. 70 సార్లు. అంతేకాకుండా ఈ యొక్క వ్రాసిన కాలము, టైం పీరియడ్ ఏంటంటే క్రీస్తు పూర్వం 30 నుండి 63వ సంవత్సరం మధ్యలో జరిగినటువంటి కార్యాలు. అంటే క్రీస్తు శకము 30వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 63లో జరిగినటువంటి కార్యాలు. కీవర్డ్ ఏంటంటే, ఈ యొక్క పుస్తకం అంతటికి మూల వాక్యము ఏమిటంటే, మొదటి అధ్యాయం 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయల దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. మొదట యెరూషలేములో సువార్త యొక్క వ్యాప్తి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సువార్త ఎలా వ్యాప్తి చెందాలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఏమనంటే, మొదట యెరూషలేములో, మొదటి అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా యెరూషలేములోనే పరిచర్య జరుగుతుంది. ఆ తర్వాత మొదట యెరూషలేములోను, మరి తర్వాత యూదయ సమరయల దేశాలు అంటే మరి మొదటి అధ్యాయం 7వ వచనంకి వచ్చేసరికి సంఘానికి శ్రమలు వచ్చేస్తాయి, శ్రమలు పెరుగుతాయి. యాకోబుని చంపడం జరుగుతుంది. మరి యాకోబు చంపబడినప్పుడు సంఘము పారిపోతుంది. సమరయ అలాగే యూదయ దేశాలకి పారిపోవడం జరుగుతుంది. 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయంలో యూదయ సమరయ ప్రాంతాలలో పరిచర్య జరుగుతుందండి. తర్వాత బూదిగంతాలు అనే పదం వాడబడింది. బూదిగంతాలు అంటే 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు వివిధ దేశాలలో అపోస్తులైన పౌలు ద్వారా, బర్నబా ద్వారా, మరి పేతురు ద్వారా మరి వివిధ దేశాలలో పరిచర్య జరిగినట్లుగా మనము 13వ అధ్యాయం నుండి 20 అలాగా. కనుక మరి ఈ వచనంలో ఏదైతే ఉందో, మరి యెరూషలేములో మొదట, తర్వాత యూదయ సమరయ, మూడవదిగా మరి దేశములందంత భూదిగంతాల వరకు కూడా సువార్త వెళ్ళడము అపోస్తుల కార్యాల్లో మనము చూస్తాం. కనుక మరి మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడడం జరుగుతుంది. మేడగదిలో 120 మంది కనిపెట్టి మరి ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది మొదటి అధ్యాయంలో చూస్తాం. రెండవ దినాన మరి పెంతెకొస్తు దినమున అగ్ని ద్వారా మరి అందరూ కూడా అభిషేకం పొంది 3,000 మంది సంఘంలో చేర్చబడతారు. అది 2వ అధ్యాయంలో ఉంటుందండి. 3వ అధ్యాయంలో మరి ఆ కార్యాలు చేయడం మొదలు పెడతారు. దేవుడి యొక్క కొరకు గొప్ప కార్యాలు చేయడం మొదలు పెడతారు. పేతురు, యోహానులు శృంగారమని దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, మరి వెండి బంగారం మా దగ్గర లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో లేచి నడవమన్నప్పుడు ఆ కుంటివాడు నడుస్తాడు. కనుక అది అద్భుతమైన కార్యము 3వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. కనుక ఎప్పుడైతే ఈ దేవాలయం దగ్గర ఈ పేతురు, యోహాను స్వస్థత చేశారో, ఒక్కసారిగా 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి సన్హెడ్రిన్ సభ కదిలిపోయిందండి. మరి సన్హెడ్రిన్ అంటే మరి ఈ యూద యొక్క పెద్దలు, 70 మంది పెద్దలు. కనుక వీళ్ళని అరెస్టు చేశారు, సువార్త చెప్పొద్దని నిర్బంధించారు. అయినా కూడా వారు సువార్త ప్రకటించడం ఆపలేదు. ఇక 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి వారి యొక్క స్థిరచర ఆస్తులను అమ్మి దేవుని పరిచర్య చేయడం మొదలుపెట్టారు. మరి అంటే దానిని పెంచుతున్నారు అంతకంతకి. మరి స్థిర ఆస్తులు అమ్మి అందులోనే మనకి కనబడతారు అననీయ, సపిరాలు. వారు పొలాన్ని అమ్మి కొంత ధనాన్ని దాచి అబద్ధమాడి అక్కడే చనిపోతారు. అపోస్తులే వాళ్ళని పాతి పెడతారు. ఆ విషయము మరి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో రాయబడింది. అలాగే 6వ అధ్యాయం దగ్గరికి మనం వచ్చినట్లయితే మరి అన్యజనులు అనేకులు సంఘంలో చేర్చబడటాన్ని బట్టి అటు భోజన కార్యక్రమాలకి అటు పరిచర్యకి ఇబ్బంది అయిపోతుంది. కనుక అపోస్తులు ఏం చేశారంటే, అన్నాన్ని
బ్రతికించడానికి లేకపోతే ఆహారం తయారు చేయడానికి కొంతమంది టీంని పెట్టారు. 7గురిని పెట్టారు ఆ వంటలు వండే వారిని. అందులో స్టెఫను ఉన్నాడు. స్టెఫను మరి ఎంతో మరి దేవుని యొక్క పని చేసినట్లు అపోస్తులతో సమానముగా మరి దేవుని యొక్క సువార్త చెప్పగలిగినటువంటి జ్ఞానము స్టెఫనుకి దేవుడు దయచేశాడు. కనుక అన్నం వడ్డించడానికి 7గురిని మరి ఏర్పరచుకున్నట్లుగా 6వ అధ్యాయంలో రాయబడింది. అలాగే 7వ అధ్యాయం వచ్చేసరికి స్టెఫను యొక్క మరణం. మరి అతడు ఎంతో గొప్ప పరిచర్యలో వాడబడడాన్ని చూసి అబద్ధ సాక్ష్యాలతో మరి అన్యాయంగా చంపారండి. స్టెఫన్ అన్యాయంగా చంపారు. కనుక మరి స్టెఫన్ చనిపోతూ నేను యేసును చూస్తున్నాను, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు అని చెప్పి యేసు ప్రభు కలువరి సిలువలో ఏ మాటలైతే మాట్లాడాడో మరి ప్రభువుని చూస్తూ మరి ఈ యొక్క ప్రభువుని చూస్తూ మరి స్టెఫను మరి ప్రభు యొక్క పిలుపును అందుకుని వెళ్ళినట్లుగా మనము చూస్తాం. కనుక మరి ఈ స్టెఫను యొక్క మరణము 7వ అధ్యాయంలో ఉంది. ఇక 8వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మరి సంఘము బెదిరిపోయింది, పారిపోయింది. మరి ఎప్పుడైతే స్టెఫను చంపడం జరిగిందో సంఘము సమరయ యూదయ ప్రాంతాలకి వెళ్ళిపోయింది. యెరూషలేము నుండి అటు అంటే చెదిరిపోయింది కానీ చెడిపోలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా చెదిరిపోయారు. చెదిరిపోవడం అయితే చెదిరిపోయారు. శ్రమలు ఎక్కువ అవడం వలన అక్కడికి వెళ్ళి అక్కడ అయిన సువార్త మాత్రం ఆపలేదు. మీరు చూసినట్లయితే ఇక్కడ యోహాను మరి ఒకరికి బాప్తిస్మం ఇస్తాడు కదా. మరి ఫిలిప్పు గారు ఇక్కడ ఒకరికి బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. క్షమించండి, ఫిలిప్పు గారు బాప్తిస్మం ఇస్తారు. ఆఫ్రికా ఖండం నుండి మరి ఇథియోపియా దేశం నుండి ఒక మరి ఫైనాన్స్ మినిస్టరు వచ్చినప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయం అతను చదువుతుండగా అతనికి అర్థం కాదు. మరి ఫిలిప్పు చేత పరిశుద్ధాత్మ దేవుడు గద్దించి అరణ్యంలో అతన్ని ఎదుర్కొన్నప్పుడు అరణ్యంలో నీటి బుగ్గ దేవుడు పుట్టించగా అక్కడే అతడు బాప్తిసం పొందినప్పుడు ఆఫ్రికా ఖండానికి మొట్టమొదటిగా ఫిలిప్పు మరి ఇథియోపియా నపుంసకుడికి బాప్తిసం ఇచ్చినప్పుడు సువార్త ఆఫ్రికా ఖండానికి వ్యాప్తి చెందడం, ఇవన్నీ విషయాలు కూడా 8వ అధ్యాయంలో ఉన్నాయి. ఇక 9వ అధ్యాయంకి వచ్చేసరికి సౌలును పౌలుగా దేవుడు మార్చాడు. ఆ విషయం రాయబడింది. ఎందుకంటే మీరు 7వ అధ్యాయంలో స్టెఫను చంపేటప్పుడు సౌలు కూడా అక్కడే ఉన్నాడు. సౌలు కూడా సాక్షిగా ఉన్నాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి సౌలుని దేవుడు మార్చుకున్నాడు పౌలుగా. తర్వాత 10వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి కొర్నేలియస్ అలాగే పీటరు, మరి కొర్నేలి అనే రోమా శతాధిపతి పేతురు దగ్గరికి వస్తాడు. ఆ రాత్రి అతనికి ఒక దర్శనము, దుప్పటి దిగి వస్తుంది అంటే అన్యజనులకు కూడా నువ్వు అన్యజనులు కూడా కలు అని పేతుర్ని ఆ యొక్క దుప్పటిలో వివిధమైనటువంటి అసహ్యమైన పురుగులు జంతువులు ఉన్నాయి. అంటే నేను అందరినీ ప్రేమిస్తున్నాను, నువ్వు అందరినీ కలువు అన్నప్పుడు మరి కొర్నేలితో పేతురు మాట్లాడతాడు. ఆ విషయం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మరి సువార్త మరి అంతియోక్కి అంటే సిరియాకు వెళ్ళడం మనం చూస్తాం. అందుకనే మొదట అంతియోక్లో ఉన్నవారు క్రైస్తవులు అనబడిరి అనేది 11వ అధ్యాయం 26వ వచనంలో క్రైస్తవులు అనే పేరు మరి అక్కడ వచ్చింది. అలాగా మరి సిరియాకు సువార్త వెళ్ళింది. తర్వాత 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మరి పౌలు బర్నబాలు కనబడతారు. ఈ 12వ అధ్యాయంలో అగ్రిప్ప 1 హెరోదియా అగ్రిప్ప 1 అంటారు. మొదటి అగ్రిప్ప ఈయన 12 మందిలో యాకోబుని మరి పొడిచి చంపిస్తాడు. కనుక మరి 12 మందిలో యాకోబు మరి చంపబడిన తర్వాత పేతురుని కూడా పట్టుకుంటారు. అయితే పేతురు బంధించబడినప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు తెగబడతాయి. మరి జాన్ మార్కు గృహమైనటువంటి ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతుండగా మరి పేతురు డైరెక్ట్గా వచ్చి తలుపు తడతాడు. రోదే అనే చిన్నది తలుపు తెరుస్తుంది. ఆ విషయం అంతా కూడా మీరు 12వ అధ్యాయంలో చూడొచ్చు. ఇక 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ద ఫస్ట్ మిషనరీ జర్నీ ఆఫ్ పౌలు యొక్క మిషనరీ యొక్క ప్రయాణము అంతియోకు నుండి ప్రారంభం అవడం మనము చూస్తాం. కనుక ఆ యొక్క మిషనరీ జర్నీలో ఫస్ట్ టైము యేసు ప్రభు గుడ్డివారికి వెలిగించేలా చూశాడు. కానీ శిష్యులు కూడా స్వస్థత కార్యాలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు. కానీ బర్యేసు అనే ఒక గారిడి వాడిని మాత్రం శపించాడు.
కనుక 13 అధ్యాయము 11వ వచనం మీరు చూసినట్లయితే బర్యేసు అనే వాడిని శపించినప్పుడు వాడు ఏం చేశాడంటే సూర్యుని వాడు ఇంక చూడలేదు. మరి తడుముకుంటూ వెళ్ళాడు. అంటే చూపు ఉన్నవాడిని గుడ్డివాడిగా ఆ యొక్క బర్యేసు అనేవాడిని శపించినట్లుగా, అపోస్తలుడైన పౌలు శపించినట్లుగా వాడికి కన్నులు ఆ చూపు పోయినట్లుగా మనం చూస్తాము. మరి అది 13వ అధ్యాయంలో రాయబడింది. ఇక 14వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు యుకేనియలో బలహీన పాదములు గలవాడిని మరి మరి స్వస్థపరిచాడు. ఎప్పుడైతే స్వస్థపరిచాడో పౌల్ని వీళ్ళందరినీ కూడా, బర్నబాను వీళ్ళు ఏం చేశారంటే, దేవదూత వచ్చేసింది మా దగ్గరికి, దేవుడే వచ్చేసాడని చెప్పి పూజలు చేయడం, మరి మరి దండలేసి ఊరేగించడం మొదలుపెట్టినప్పుడు పౌలు బట్టలు చింపుకొని, అయ్యా మేము దేవుళ్ళం కాదు, యేసు ప్రభువే నిజమైన దేవుడు, కేవలం ఆయనే మరి స్తుతినందదగిన దేవుడని మరి ఆ యొక్క మరి దేవునికి మహిమ తెచ్చే విధంగా 14వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు వారు ప్రవర్తించడం మనం చూస్తాం. అలాగే లుస్త్రాలో మరి రాళ్లతో మరి కొట్టి చంపడం కూడా, మరి చంచిపోయేంతగా లుస్త్రాలో మరి మరి కొన ప్రాణంతో వదిలేసినప్పుడు శిష్యులు దెర్బేకి తీసుకుని వెళ్ళారు. అక్కడ కొంచెం స్వస్థపడి మరలా లుస్తా వచ్చి సాక్షిగా నిలబడతాడు. అది 14వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి అనేకమైన శ్రమలు మరి విస్తరించడము అక్కడ నుండి మనం చూస్తాం. తర్వాత మరి 15వ అధ్యాయంకి వచ్చేసరికి ఫస్ట్ జెరూసలేం కౌన్సిల్. మరి మరి అపోస్తలులందరూ కూడా మరలా ఒకసారి యెరూషలేంకి వచ్చారు. యెరూషలేంకి వచ్చి అసలు అన్యులు ఏం పాటించాలి, ఎక్కువగా అన్యులు వస్తున్నారు కదా, ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరిస్తున్నారు కదా, ఈ కౌన్సిల్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే అన్యులు ఏమి పాటించాలి. అందులో ముఖ్యంగా కొన్ని ప్రాముఖ్యమైనవి వాళ్ళు మాట్లాడారు. 4 విషయాలు. ఒకటి ఏంటంటే విగ్రహములకు అర్పించింది తినకూడదు, రెండవది రక్తముతో తినకూడదు, మూడవది గొంతి పిసికిన వాటిని తినకూడదు, నాలుగవది జారత్వం చేయకూడదని ఈ 4 ఆ కౌన్సిల్లో అన్యులకు మరి కొన్ని రూల్స్ పెట్టడము జరిగింది. కనుక ఆ తర్వాత మొదటి జర్నీ కంప్లీట్ అయింది. అలాగే రెండవ జర్నీ, సెకండ్ జర్నీ, సువార్త దండయాత్ర, రెండవ సువార్త దండయాత్ర. మరి అప్పటికే ఈ అధ్యాయాల్లో మీకు మార్కు కూడా కనబడతాడు. మొదటి దండయాత్రలో మధ్యలో వచ్చేస్తాడు. మరి ఈసారి రెండవ దండయాత్రలో నేను కూడా మీతో వస్తానన్నప్పుడు మరి అటు మరి బర్నబాకు అటు పౌలు మధ్యన విభేదాలు మొదలెత్తుతాయి. కనుక మరి మార్కు బర్నబా వేరొక చోటకి వెళ్తారు. అలాగే పౌలు శీలలు వేరొక చోటకి మళ్ళా మాసిదోనియా ఆ ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళడం జరుగుతుంది. కనుక మరి ఆ తరువాత మరి లూదియా అలాగే తుయతైరా ప్రాంతంలో రంగులు మరి అమ్ముకునే ఆమె చేయబడుతుంది. అలాగే అక్కడ మరి పుతోను దెయ్యము పట్టిన వారిని దేవుడు మరి పౌలు స్వస్థపరుస్తాడు. అలాగే అరెస్టు చేసి పౌలు శీలలను జైలులో వేసినప్పుడు వారు పాటలు పాడి దేవుని స్తుతించినప్పుడు చెరసాల బద్దలైపోవడం కూడా, ఇవన్నీ 16వ అధ్యాయంలో మనం విస్తృతంగా చూస్తాం. కనుక మరి ఒక్కసారే ఇన్ని అధ్యాయాలు చెప్పడం అయితే ప్రతి విషయం చెప్పడం జరగదు. కనుక మీరు ఖచ్చితంగా మరి అపోస్తల కార్యాలు చదవాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే 17వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి బెరయా సంఘము మనకి కనబడుతుంది. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు ఏథెన్సుకు వెళ్ళడం మనకు చూస్తాం. ఆ బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని బలిపీఠం ఉంటుంది. తెలియబడని అయితే మీరు రాసుకున్నారు, తెలియబడని దేవుడు, అన్నోన్ గాడ్ అని మీరు రాసుకున్నారు కనుక మరి ఆ గాడ్ని నేను మీకు చెప్తున్నానని చెప్పి ఈ తెలియపరచబడిన దేవుణ్ణి అనగా ప్రత్యక్షపడినటువంటి యేసుక్రీస్తుని అక్కడ తెలియచేయడం జరిగింది. అది 17వ అధ్యాయం. తర్వాత మరి 18వ అధ్యాయంలో మనకి అకుల్లా ప్రిస్కిల్లాలు మరి వారు డేరాలు కుట్టేవారు కనుక వాళ్ళతో కలిసి పనిచేసినట్లుగా 18వ అధ్యాయంలో రాయబడింది. అలాగే 19వ అధ్యాయంలో 3వ సువార్త దండయాత్ర ప్రారంభించాడు. మరి అపోస్తులు మరి
12 మందికి శిక్షణ ఇచ్చినట్లుగా వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందినట్లుగా మనం చూస్తాం. అక్కడ తురన్నో అనే బైబిల్ యొక్క క్లాసులు ప్రారంభించి 19:9 మనం చూస్తే ఉంటది. 2 సంవత్సరాలు అక్కడ బైబిల్ క్లాసులు చెప్పినట్లుగా, అంతేకాకుండా అర్తమీ దేవిని ఆరాధించే వాళ్ళు అనేకులు మార్చబడినట్లుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మనము ఈ కంసాలి వాళ్ళు మనం వృత్తి చేసుకుంటున్నాం, మనకి వ్యాపారమే ఉండదు, అర్తమీ దేవి యొక్క మహిమ పోతుందని చెప్పి చాలా గందరగోళం పడ్డారు. కనుక ఆ విషయాలన్నీ కూడా 19వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. కనుక మరి వాళ్ళు ఆగకుండా 2 గంటల సేపు అర్తమీ దేవికి జై, అర్తమీ దేవికి జై అని అరిచారు. కనుక మరి ఏదేమైనప్పటికీ మరి గొప్ప కార్యాలు మరి 3వ దండయాత్రలో మనం చూస్తాము. తర్వాత 20వ అధ్యాయంకి వచ్చేసరికి రాత్రి పౌలు ఆయన పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు అర్ధరాత్రి అయిపోయింది, చాలా సమయం అయిపోయింది. కిటికీ మీద ఒకడు పై అంతస్తులో కిటికీ మీద ఐతుకని ఒకడు కింద పడిపోయి చనిపోతే మళ్ళా మరి అపోస్తలుడైన పౌలు వానికి ప్రార్థన చేయగా వాడు బ్రతికాడు. బ్రతికిన తర్వాత మరలా ప్రసంగాన్ని కంటిన్యూ చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే ఆ ఉదయం కూడా రెస్ట్ తీసుకోకుండా మరొక ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనము 21వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే యేసు ప్రభు ఎలాగైతే పగలు రాత్రి ఎలాగైతే పరిచర్య చేశాడో అలాగే సంపూర్ణంగా గొప్ప పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. 21వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యెరూషలేములో అపోస్తలుడైన పౌల్ని అరెస్టు చేయడం జరిగింది. కనుక యూదులు, మత పెద్దలు అందరూ కూడా మరి గవర్నర్లు అందరూ కూడా చంపాలి అని అనుకున్నారు. అయితే ఇతడు మరి రోమ్ యొక్క పౌరసత్వం కలిగిన వాడు గనక అది విని అందరూ భయపడ్డారు. మరి ఇతన్ని చంపేస్తే బాగుండని అనుకున్నారు. కానీ ఆ చంపే అధికారము, ఇతడు రోమ్ పౌరుడు గనక చంపే అధికారం ఇతనికి లేదు గనక ఇతన్ని రోమ్ పంపించడం జరిగింది. అగ్రిప్ప టూ వచ్చి ఏం చేశాడంటే ఫైనల్గా 21 నుండి 26 వరకు కూడా మరి అపోస్తలుడైన పౌలు యెరూషలేములోనే ఉండిపోయాడు. 26వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి మరి ఫైనల్గా ఖచ్చితంగా రోమ్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలని చెప్పి పంపబడ్డాడు. కనుక 27వ అధ్యాయం 28వ అధ్యాయము చివరి ప్రయాణం. అసలు ఒక శతాధిపతిని ఇచ్చి పంపిస్తారు. ఆ శతాధిపతి తోడుగా ఇచ్చి రోమ్ యొక్క జైలుకి లేకపోతే చక్రవర్తితో మాట్లాడడానికి న్యాయం కోసం వెళ్తూ ఉండగా మరి వాడ బద్దలైపోవడం మనం చూస్తాం. మార్గం మధ్యలో భయంకరమైనటువంటి వాడ మెలితే అనే దీవికి వాళ్ళు వెళ్ళడము, ఆ దీవి అంతా కూడా ప్రభువుని నమ్ముకోవడం, మార్చబడడం, మరి చివరికి రోమ్కి అలెగ్జాంద్రియా అనే ఒక వాడ వస్తుంటే మరలా వేరే వాడ క్యాచ్ చేసి ఆ వాడలో నుంచి రోమ్కి చేరుకొని అక్కడ ఒక అద్దె ఇల్లు తీసుకొని చక్రవర్తి యొక్క లేకపోతే ఇతని కేసు వాయిదా వచ్చే వరకు దీంట్లో 2 సంవత్సరాలు కాపురం ఉండడం మనము చూస్తాం. కనుక మరి 27, 28 అధ్యాయాలతో మరి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క పరిచర్య మనము చూస్తాం. ఒకసారి మీరు 28వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. ఆఖరి మాటలు 28వ అధ్యాయము 28వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురు గాక, వారు దానిని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తమ అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చుచున్న వారందరినీ సన్మానించి ఏ ఆటంకం లేకుండా సంపూర్ణ ధైర్యంతో దేవుని యొక్క రాజ్య సువార్తను గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధించుచుండెను. 2 సంవత్సరాలు కనుక 3 మిషనరీ ప్రయాణాలు జరిగినాయి. 3 మిషనరీ ప్రయాణంలో మరి అయిన తర్వాత అరెస్టు చేయబడి యెరూషలేములో అతనికి ఏ శిక్ష విధించకపోవడానికి వాళ్ళకి హక్కు లేదు గనక, రోమీయుడు గనక మరి రోమ పౌరసత్వాన్ని బట్టి రోమ్కి వచ్చి అతని యొక్క అయితే
ఇది అయిపోయిన తర్వాత నీరో చక్రవర్తి అపోస్తుడైన పౌలుని మరి చంపడము మరి జరిగింది. ఆ, కనుక ఈ విషయాలన్నీ కూడా అపోస్తుడైనటువంటి లూకా దగ్గర ఉన్నాడు. మరి ఒకటి ఏంటంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో చివరి అధ్యాయంలో, తిమోతి నన్ను కలుసుకోవడానికి వేగంగా రమ్ము, వైద్యుడైన లూకా ఒక్కడే నా దగ్గర ఉన్నాడని చెప్తాడు. అనగా మరి ప్రతి విషయము ఆ దగ్గరుండి చూసి మరి అపోస్తుల యొక్క కార్యములు మనకు అందించడం జరిగింది. దీని నుంచి మనము ఏం నేర్చుకోవాలి? మరి చాలా త్వరగా మనం దీన్ని ధ్యానించుకున్నాం. దయతో అందరూ చదవాలని నేను ఆశపడుతున్నాను. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, అపోస్తులను బట్టి మనం ఎంతో నేర్చుకోవాలి. వారు ప్రాణములను లెక్క చేయలేదు. సమయమందు అసహ్యమందును వాడ ప్రయాణములు చేస్తూ యూదయ, మరి మొదట యెరూషలేములోను, తర్వాత యూదయ, సమరయ, గలిలయ, తర్వాత భూదిగంతాలకి సువార్తను వారు అందించారు. కనుక మరి ఈరోజు మనము దేవుడిని ఆరాధిస్తున్నామంటే అపోస్తుల యొక్క కష్టమని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభు కొరకు సాక్షులుగా ఉండడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఈ యొక్క లోకానికి యేసు ప్రభు చరిత్ర అందించాడు. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క శిష్యులు అపోస్తులు ఏం చేశాడో ఈ లోకానికి అందించారు. కనుక మరి దేవుని యొక్క సువార్త అందించేవారిగా దేవుడు మనలందరినీ ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ మాటల ద్వారా బిడ్డలందరూ ఆస్వాదించబడడానికి సహాయం చేయండి. ఇదిగో నైనా లూకా వరే నైనా నీ కొరకు ప్రభువా ప్రయాసపడేవారిగా, మా చదువు, మా జ్ఞానం, వైద్యుడైనప్పటికీ, చదువుకున్న వ్యక్తి అయినప్పటికీ, ఆ చదువుతో, ఆ వైద్యంతో నీ పరిచర్య చేశాడు ప్రభువా. ఇక్కడ ఉన్నవారు నాయన ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ యొక్క వృత్తిలో ఉన్నా కూడా నీ పరిచర్య చేసేవారిగా చేయండి. అపోస్తులైనటువంటి పౌలు వలె, పేతురు వలె పరిశుద్ధాత్మ చేత నింపబడి నాయన నీ కొరకు ప్రభువా నాయన అనేక ఆత్మలను సంపాదించేవారిగా చేయండి. నీ యొక్క మార్గాల్లో నడిచేవారిగా చేయండి. ఈ మాటలన్నీ ఆశీర్వదించండి. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ.